హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా గైస్? ఈరోజు వీడియో వచ్చేసి మనకి గ్రామీణ బ్యాంకుల్లో మనకి కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి ఇందులో ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అనేది తీయడం జరిగిందనమాట. పర్ మంత్ శాలరీ చెక్ చేసుకున్నట్లయితే మీకు 1,00,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ మీకు చిన్న ఎగ్జామ్ అయితే పెట్టేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ ఎగ్జామ్కి వచ్చేసి బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎవరు రిలీజ్ చేశారంటే మనకి కర్ణాటక బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఇందులో పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ అనమాట. అలానే మనకి ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నట్లయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ మీరు 5 years ఇంటిగ్రేటెడ్ చేసి ఉండాలన్నమాట. లేదా మీరు అగ్రికల్చర్ సిఏ లేదా సిఎస్ లేదా సిఎంఏ ఎనీ కోర్స్ చేసినా సరిపోతుందన్నమాట అప్లై చేసుకోవడానికి. వేకెన్సీస్ వచ్చేసి మనకి స్పెసిఫై వేకెన్సీస్ ఉన్నాయని మనకి ఎటువంటి నోటిఫికేషన్లో చెప్పలేదు. ఓకేనా గైస్? ఇంకా ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 years అనమాట. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 years అనమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 years అనమాట. ఈ ఏజ్ మధ్యలో ఉన్నవారు ఈ జాబ్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఓబీసీ క్యాండిడేట్స్ కూడా. ఓకేనా గైస్? అలాగే శాలరీ విషయానికి చెక్ చేసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ పర్ మంత్ శాలరీ చెక్ చేసుకున్నట్లయితే మీకు 48,000 నుంచి మీకు 85,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు అప్రాక్సిమేట్లీ మీరు పర్ మంత్ మీరు వచ్చేసి నియర్లీ మీరు 1,17,000 వరకు మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్ ద్వారా వచ్చేసి మీకు. ఓకేనా గైస్? అన్ని అలవెన్సెస్ మీకు కలుపుకొని మీకు 1,17,000 అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా వచ్చేసి మీకు మొత్తం డీటెయిల్స్ అనేది మీకు మెన్షన్ చేశారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలానే సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసుకున్నట్లయితే మీకు ఫస్ట్ వచ్చేసి మీకు చిన్న ఆన్లైన్ టెస్ట్ అనేది పెడతారు. ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో మీకు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది జరుగుతుందన్నమాట. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి ఈ మంత్ మనకి 22 ఉంది ఆన్లైన్ టెస్ట్. ఓకేనా గైస్? ఎక్కడ మనకి జరుగుతుందంటే ఇంక్లూడ్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, అదర్ స్టేట్స్లో కూడా మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఈ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా గైస్? అలాగే మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 30 నుంచి అనమాట. ఈ మంత్ అంటే నవంబర్ 30 నుంచి స్టార్ట్ అయింది. అలాగే మనకి ఎండ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 10 వరకు మనకి అప్లై చేసుకోవడానికి ఇచ్చారనమాట. అలాగే అప్లికేషన్ ఫీ చెక్ చేసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 700 రూపీస్ ప్రొవైడ్ చేశారనమాట. అప్లికేషన్ ఫ్రీ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అనేది కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి వితిన్ 24 hours చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్? అలాగే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు సిలబస్ వచ్చేసి కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్ అనమాట. ఓకేనా గైస్? వీటి యొక్క పీడిఎఫ్ సిలబస్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి. ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్స్ విత్ సుమన్.